Hi everyone, welcome to Venki Study Circle. So second unit లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సెకండ్ యూనిట్ లో అయితే ఓవరాల్ గా అయితే మనకి సాల్వబుల్ ఫర్ పి లో పి కి సంబంధించి అయితే ఒక మూడు ప్రాబ్లమ్స్ మనకి రిపీటెడ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వబుల్ ఫర్ పి ఎలా ఉంటుందంటే p0 ఇంటూ p పవర్ n ప్లస్ p1 ఇంటూ p పవర్ n మైనస్ 1 ఇంటూ సో ఈ ఫామ్ లో ఉంటుంది. ఈ ఫామ్ లో ఉన్నప్పుడు మనం రూట్స్ గా డివైడ్ చేసుకుంటాం. రూట్స్ గా డివైడ్ చేసుకున్న తర్వాత f of x1, y is equal to c, f2 of x, y is equal to c2 ఈ ఫామ్ లోకి మారుతాయి. సో రిజల్ట్స్ ఎలా వస్తాయి. సో ఇది ఎలా ఉంటుంది, f of x, y, c1, f of x, y, c2 అంటే ఫంక్షన్ x, y, c1, x, y, c2 లో ఉంటాయి. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈక్వల్ టు 0 రాస్తే అదే మనకు సొల్యూషన్ అవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం లోకి వెళ్తాం. సో ఫస్ట్ ప్రాబ్లం లోకి వెళ్తే ఈ ప్రాబ్లం చూడండి ఎలా ఉందో చూడండి. p స్క్వేర్ ప్లస్ 2py ఇంటూ cot x దట్ ఈస్ y స్క్వేర్ ఇటు తీసుకొచ్చా మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇదే ఫామ్ లో ఉంది. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ప్లస్ c ఫామ్ లో ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దీనికి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో p ఈజ్ ఈక్వల్ టు మైనస్ p ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫామ్ లోకి రాసుకుందాం. సో మైనస్ b అంటే ఎంత అవుతుంది అక్కడ, మైనస్ 2p ఇంటూ cot x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే ఎంత అవుతుంది. సో p లో కాబట్టి ఇక్కడ y వస్తుంది. సో 4y స్క్వేర్ ఇంటూ cot స్క్వేర్ x మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ a అంటే ఎంత 1, c అంటే ఎంత మనకి y స్క్వేర్ బై 2a 2 ఇంటూ a అంటే 1. సో సింప్లిఫై చేస్తే మైనస్ 2y ఇంటూ cot x ప్లస్ ఆర్ మైనస్ y స్క్వేర్ బయటికి రాస్తున్నాను, y అయింది. రూట్ ఆఫ్ 4 cot స్క్వేర్ x 4 కూడా బయట రాస్తున్నాను, ఇక్కడ 2 అయింది. cot స్క్వేర్ x మైనస్ 1 బై 2a. సో cot స్క్వేర్ x మైనస్ 1 ఏమవుతుంది, కొసెకంట్ స్క్వేర్ x రూట్ 2 క్యాన్సిల్ అయితే కొసెకంట్ x అవుతుంది. 2y ఇంటూ కొసెకంట్ x ప్లస్ ఆర్ మైనస్ 2y ఇంటూ cot x బై 2. సో 2 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, y బయటకు వస్తే మైనస్ y కామన్ తీస్తే cot x ప్లస్ ఆర్ మైనస్ y మైనస్ y కామన్ తీయకూడదు. సో మైనస్ y ఇంటూ 2 బై 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ y ఇంటూ cot x ప్లస్ ఆర్ మైనస్ కొసికంట్ x అవుతుంది. సో y ని కూడా ఇలాగే ఉంచండి ఇక్కడే, మైనస్ y ఇంటూ cot x ప్లస్ ఆర్ మైనస్ y ఇంటూ కొసికంట్ x అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దీన్ని రెండింటిగా డివైడ్ చేద్దాం. p ఈస్ ఈక్వల్ టు కదా, p ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ ఎలా మారుస్తున్నాను, మైనస్ y ఇంటూ cot x ప్లస్ తీసుకుంటున్నాను y ఇంటూ కొసికంట్ x దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ y కామన్ తీస్తున్నాను. సో మైనస్ y కామన్ తీస్తే cot x మైనస్ కొసికంట్ x అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేయండి. 1/y అంటే కాస్ బై సైన్ కదా, సో ఓవరాల్ గా సైన్ x వస్తుంది. సో కాస్ x మైనస్ 1 అవుతుంది. సో మైనస్ y ఇంటూ కాస్ x మైనస్ 1 బై sin x that is equal to minus 5 sin x ని 2 sin x by 2 into cos x by 2 గా రాయొచ్చు. 1 minus cos x ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 sin square x by 2 గా రాసుకోవచ్చు. 2 sin square x by 2 గా రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్డ్, sin x by 2 క్యాన్సిల్డ్, మైనస్ y ఇంటూ tan x by 2 అవుతుంది. సో చూడండి p tan x by 2 అవుతుంది. p అంటే ఏంది మనకి dy by dx కదా. సో y ని ఇటు తీసుకురండి, dy by y మైనస్ కూడా ఇటు తీసుకొస్తే dx అటు వెళ్తుంది, tan x by 2 ఇంటూ dx. సో ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ log y దట్ ఈస్ ఈక్వల్ టు tan x by 2 కి ఎంత log mod secant x by 2 కి 1/2 ప్లస్ c. సో ప్లస్ తీసుకున్నప్పుడు అది, సో మైనస్ తీసుకుందాం. ఇప్పుడు మైనస్ తీసుకుంటే ఏమవుతుంది, p అంటే dy by dx is equal to మైనస్ y ఇంటూ cot x మైనస్ y ఇంటూ కొసికెంట్ x. సో మైనస్ y కామన్ తీస్తే cot x అంటే cos x బై sin x కాబట్టి cos ప్లస్ 1 బై sin x అవుతుంది. 1 ప్లస్ cos x ని మైనస్ 2 cos స్క్వేర్ x బై 2 గా రాయొచ్చు. sin x బై 2 ని 2 sin x బై 2 cos x బై 2 గా రాయొచ్చు. cos x by 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్డ్, y ఇటు వచ్చింది, dy by y అయింది. మైనస్ ఇదెంత అవుతుంది, cot x by 2 ఇంటూ dx. సో ఇంటిగ్రేషన్ చేద్దాం. -1/y అంటే log y.
సో log mod sin x by 2 x by 2 కి 1/2 plus c. సో 1/2 పైకి వెళ్ళింది log y is equal to 2 into log mod sin x by 2 plus c. సో ఓవరాల్ అయితే సాల్వబుల్ ఫర్ p. ఒకసారి చూడండి, రూట్స్ ఫైండ్ అవుట్ చేయడమే. p is equal to ఈ రూట్స్ లోకి మార్చుకొని ఒకసారి ప్లస్ ఇంకోసారి మైనస్ తీసుకుంటాం. ఈ ప్రాబ్లం అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి ప్రీవియస్ పేపర్స్ ఇచ్చాడు. సో సెకండ్ ప్రాబ్లం లోకి వెళ్తే py plus x into px minus y is equal to 2p. px minus y is equal to 2p. సో చూడండి, ab is equal to something అయితే either a is equal to 2p అవ్వచ్చు, either b is equal to 2p. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది తీసుకుంటున్నాను. py plus x is equal to 2p గా తీసుకుంటున్నాను. సో py 2p తీసుకొచ్చే మైనస్ 2p, x తీసుకురాలంటే మైనస్ x అవుతుంది. p అంటే ఎంత మనకి dy by dx. నేను p ని కామన్ తీస్తే y minus 2 అయింది, మైనస్ x ఇక్కడ. సో dy into y minus 2 that is equal to minus x into dx. ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ y dy minus 2 into dy is equal to minus x into dx. సో సింప్లిఫై చేస్తే y square by 2 minus 2 into y that is equal to minus x square by 2 plus c. సో మొత్తం ఒక సైడ్ తీసుకురండి. y square by 2 minus 2y plus x square by 2 minus c1 is equal to 0. సో ఇదైతే ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లోకి వెళ్తే px minus y is equal to 2p. 2p తీసుకురండి. px minus 2p is equal to minus plus y. సో p కామన్ తీస్తే x minus 2 is equal to y అవుతుంది. p అంటే ఎంత dy by dx that is equal to x minus 2 is equal to y. సో ఇక్కడ ఏముంది, x minus 2 is equal to y కాబట్టి ఇది తీసుకురండి, అది తీసుకురండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే అటు సైడ్కి వెళ్తే dx by x minus 2 అవుతుంది. ఇటు సైడ్కి వస్తే dy by y అవుతుంది. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే log y అవుతుంది. 1/x కి ఎంత అవుతుంది, log x కాబట్టి log of x minus 2 మళ్ళీ x కి 1 ప్లస్ c2. సో సింప్లిఫై చేస్తే log y minus log of x minus 2 plus c2 is equal to 0. log a minus log b అంటే log a by b. y by x minus 2 that is equal to దీన్ని log c2 అనుకుంటున్నాను. log of c2 log క్యాన్సిల్ అయింది. y by x minus 2 is equal to c2 అయింది. సో ఈ రెండింటిని కలిపి రాస్తే అదే మనకు సొల్యూషన్ అవుతుంది. సో సెకండ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం లోకి వెళ్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్తే లాస్ట్ ప్రాబ్లం ఇది సాల్వబుల్ ఫర్ y. సాల్వబుల్ ఫర్ y. y ఇచ్చినప్పుడు y ని సైడ్ కి తీసుకొచ్చుకుంటాం. సో సింప్లిఫై చేస్తే ఉంటుంది డిఫరెన్షియేట్ 1. దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు x. సో dy by dx is equal to, సో ఇచ్చేయండి. సో మైనస్ p ఇంటూ x కి ఎంత dy by dx. కాదు ఇది uv ఫార్ములాలో ఉంది. ఫస్ట్ p ని అలాగే వదిలేయండి, x కి 1 అవుతుంది ప్లస్ x ఇంటూ dp by dx. నెక్స్ట్ ఇది కూడా అంతే. p స్క్వేర్ అలాగే ఉంచి x పవర్ 4 కి ఎంత 4x క్యూబ్ ప్లస్ x పవర్ 4 అలాగే ఉంచితే p స్క్వేర్ కి ఎంత 2p dp by dx. సో దీన్ని ఇటు సైడ్ కి తీసుకురండి. dy by dx అంటే ఎంత మనకి p కదా, dy by dx అంటే p కాబట్టి p మైనస్ p ఇటు వస్తే ప్లస్ p అవుతుంది, మైనస్ ఇటు వస్తే ప్లస్ అయిపోతుంది. మొత్తం x ఇంటూ dp by dx దట్ ఈస్ ఈక్వల్ టు 4p square into x cube plus x power 4 into 2p dp by dx. So 2p అయింది ఇక్కడ. 2p plus x into dp by dx that is equal to 4p square x cube plus x power 4 into 2p into dp by dx. సో చూడండి, dp by dx లన్నీ ఒక సైడ్ కి రాద్దాం. dp by dx లన్నీ ఒక సైడ్ కి రాసుకుందాం. మొత్తం ఒక సైడ్ కి తీసుకురండి. ఇక్కడ 1 కామన్ తీస్తే 2p plus x into dp by dx. మొత్తం ఇటు సైడ్ కి తీసుకొస్తే ఎంత అవుతుంది, మైనస్ 2x power 4 into p into dp by dx మైనస్ 4p square into x cube. సో ఈ మొత్తం నుంచి 2p కామన్ తీస్తాను నేను. 1 into 2p plus x into dp by dx కదా మనకు కావాల్సింది. సేమ్ ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 2p కావాలి మనకి. 2p వచ్చేటట్టు రాయాలంటే 2p into x cube కామన్ తీస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 2p వస్తుంది ప్లస్ x into dp by dx. సో ఇలా ఉన్నప్పుడు రెండు విడగొట్టుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0.
సో 2p ప్లస్ x ఇంటూ dp బై dx కామన్ తీస్తే 1 మైనస్ 2p x క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 0. సో రెండు టర్మ్స్ వచ్చాయి ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఏదర్ ఒక టర్మ్ 0 అవుతుంది ఓవర్ అనదర్ టర్మ్ 0 అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ చూద్దాం. ఈ ఫస్ట్ టర్మ్ చూద్దాం, దీన్ని నెగ్లిజిబుల్ చేయండి. 2p ప్లస్ x ఇంటూ dp బై dx is equal to 0. So 2p is equal to minus x into dp by dx. So ఇది చేసుకురండి dx by x మైనస్ కూడా ఇటు చేసుకొస్తే dp by 2p అయింది. ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే 1 by x కి ఎంత log x ప్లస్ 1 by 2 into log p ప్లస్ c1. సో దీన్ని కూడా అటు తీసుకెళ్తే ఎంత అవుతుంది log x ప్లస్ 1 by 2 into log p ప్లస్ c1 is equal to 0. సో సాల్వబుల్ ఫర్ p, సాల్వబుల్ ఫర్ x లో ఇంపార్టెంట్ సమ్స్ అనేవి 3 రిపీట్ అయ్యాయి. సో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఉంది యూనిట్ 2 లో. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని షేర్ చేశాను. సో ఈ 2 యూనిట్స్ వరకు అయితే ఇది సాల్వబుల్ ఫర్ x అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.